తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్ కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి దర్శనంతో మొదలయ్యే పర్యాటకులు అనంతగిరి ప్రయాణం ఆ తర్వాత అనంతగిరి జలపాతాల వద్ద ఆనందంతో కొనసాగుతుంది. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పర్యాటకులు మనశ్శాంతిని పొందుతున్నారు. అనంతగిరి కా హవా లాఖోं की దవా అంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడి గాలి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ గాలి పీల్చగానే ఉల్లాసం, జీవశక్తి నిధినట్టుగా అనిపిస్తుందంటున్నారు. సాహస ప్రియులు అనంతగిరి గుట్టల్లో ట్రెక్కింగ్ చేస్తూ కొత్త అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. మరోవైపు యూట్యూబర్లు ఈ అద్భుతమైన కొండల అందాలను తమ కెమెరాలలో బంధిస్తూ వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అనంతగిరి కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, అది మనసుకు ప్రశాంతతను, శరీరానికి ఉత్సాహాన్ని అందించే ఒక అనుభూతి. ఇక్కడ వారాంతపు విడిది నిజంగానే ఒక మధురానుభూతిని పంచుతుంది. అనంతగిరి గుట్ట హైదరాబాద్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంది. అంతేకాదు రైలు మార్గం కూడా ఉంది. వికారాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత చిన్న ప్రయాణంలోనే అనంతగిరి అందాలను ఆస్వాదించవచ్చు. వారం చివర విహార యాత్రలకే కాదు, సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుంది.